బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరూ ఈ సంవత్సరం ఆరోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను మన ఛానల్ తరపున. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎవరైతే డోక్రా మహిళలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి ఒక భారీ శుభవార్త అని చెప్పొచ్చు. వాళ్ళకి ఈ పథకం అనే కాదు, ఇప్పుడు మనం చెప్పుకున్నది ఈ నారీ పథకం, ఓకేనా? ఈ స్కీమ్ అనే కాదు, రకరకాల స్కీమ్స్ మనం చెప్పుకుంటూనే ఉన్నాం. సో ఈ స్కీము వాళ్ళకి అదనపు ఆదాయం తీసుకొచ్చే విధంగా ఉంటుంది. ఎవరైతే డోక్రా మహిళలు సభ్యులు చూస్తూ ఉన్నారో, కుటుంబ సభ్యులు చూస్తూ ఉన్నారో వాళ్ళు ఈ స్కీమ్ని వినియోగించుకోండి, ఓకేనా? నేను టాపిక్లో భాగంగా మీకు చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఓవర్గా డోక్రాకి సంబంధించి A to Z ఇన్ఫర్మేషన్ మనం ఇందులో తెలియజేయడం జరిగింది. ఈ A to Z ఇన్ఫర్మేషన్లో భాగంగా మీకు వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఏంటనేది, ఓకేనండి? డోక్రా అనేది డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అండి, దాని అబ్రివియేషన్. అందులో కొన్ని గ్రూప్స్ ఉంటాయండి, డోక్రా సంఘంలో గ్రూప్స్ ఉంటాయండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే ఒక 10 మంది సభ్యులతో కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. అలాగే 30 గ్రూపులు ఉంటాయి, ఒక 30-25 గ్రూపులు తీసుకుంటే దాన్ని ఒక సంఘంగా తీసుకొచ్చి దానికి ఒక బుక్ కీపర్ VON పెడతారు, వెలుగు మిత్ర అంటాం కదా, VON పెడతాం. తర్వాత ఒక 2-3 గ్రూపులు ఉంటాయి, ఆ గ్రూప్ మీద మనం CC పెడతాం, అంటే క్లస్టర్ పర్సన్ పెడతాం, ఓకేనా? రైట్, అదంతా ఒక ప్రాసెస్. ఇప్పుడు వీళ్ళకి ఒక డిజిటల్ అవేర్నెస్ కావాలి కోసం ఆల్టర్నేటివ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్, డిజిటల్ అవేర్నెస్ ఇస్తూ ఆ ఆల్టర్నేటివ్ ఇన్కమ్ అంటే వీరికి వేరే వేరే సోర్సెస్ ఉన్న ఒక ఆల్టర్నేటివ్ అదనపు ఆదాయం కింద దీన్ని తీసుకురావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ స్కీమ్ పేరు ఈ నారీ స్కీమ్ అంటే ఒక కొత్త పథకం చెప్పొచ్చు. ప్రభుత్వము యాప్లు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతున్నాయి, సంఘాల యొక్క లెక్కలు ఏవైతే బుక్ కీపింగ్ చేసిన ఖర్చులు జమ అని ఉంటాయి కదా, అవి లోన్లకు సంబంధించి వంటి అంశాల్లో గ్రామీణ మహిళలకు అవగాహన కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం, ఓకేనా? ముఖ్య లక్షణం. సో ఈ నారీ అంటే ఏంటి అంటే, వాట్ ఈస్ ఈ నారీ అంటే, ఈ నారీ అనేది గ్రామ సంఘాల నుంచి ఎంపికయ్యే ఒక డిజిటల్ ఫెసిలిటేటర్. అంటే అందులో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులో ఉన్న ఒక మెంబర్నే ఈ నారీ కింద ఎన్నుకుంటారు, ఓకేనా? సో వాళ్ళని డిజిటల్ ఫెసిలిటేటర్ అంటారు, లేదా ట్రైనర్ అంటారు. ఈ నారీల ద్వారా మహిళలకు స్మార్ట్ ఫోన్ వినియోగం, చాలా మందికి డిజిటల్ అవేర్నెస్, డిజిటల్ లిటరసీ లేకపోవడం వల్ల, వాళ్ళు యాప్ని సరిగ్గా వినియోగించకపోవడం వల్ల తెలియట్లేదు ఏది ఎలా. ఇప్పుడున్న డిజిటల్కి చాలా ఎటు ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండానే మనం ఫోన్లోనే యాప్ల ద్వారా ప్రతిదీ వినియోగించుకోవచ్చు. దానికి సంబంధించి ప్రభుత్వం డిజిటల్ వినియోగం అనేది సులభతరం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసిన స్మార్ట్ ఫోన్ అండ్ మొబైల్ యాప్ ట్రైనింగ్ ఇస్తారండి. అదేవిధంగా ఆన్లైన్ లోన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్, ఎవరికంటే ఈ నారీ ఎవరైతే ట్రైన్ చేస్తారో వాళ్ళకి ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, స్మార్ట్ ఫోన్ ఎలా ట్యాకిల్ చేయాలి, అందులోని యాప్స్ని ఎలా వినియోగించుకోవాలి, అదేవిధంగా ఆన్లైన్ లోన్ ఇన్స్టాల్మెంట్స్ ఎవరైతే డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ సంఘం నుంచి లోన్లు తీసుకుంటా ఉంటారు బ్యాంకు నుంచి. ఆ లోన్లు ఇన్స్టాల్మెంట్ల కింద ప్రతి నెల కట్టా ఉండాలి, EMI అంటాం మనం. ఆ EMI ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో అది ఆన్లైన్ లోన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అనమాట. మనం ప్రతిదీ ఫోన్లోనే పేమెంట్ చేసేసుకోవచ్చు, బ్యాంక్కి వెళ్లకుండా. మన డబ్బులు మన లెక్కలు యాప్ యూసేజ్, మనకి వీళ్ళకి ఒక యాప్, ప్రత్యేకించి ఒక యాప్ ఉంది. ఆ యాప్ పేరేంటి, మన డబ్బులు మన లెక్కలు. ఒక యాప్ ఉంది. ఈ యాప్కి సంబంధించి ఎలా యూజ్ చేయాలి యాప్ను కూడా ఈ యొక్క ఈ నారీ స్కీమ్లో యొక్క ఫెసిలిటేటర్కి ట్రైన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఎవరైతే బుక్ కీపింగ్ అండ్ అకౌంట్స్ మేనేజ్మెంట్ అంటే ఏవైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు, వాటికి రుణమాఫీ జరుగుతూ ఉంటుంది, మళ్ళీ వీళ్ళు పే చేస్తూ ఉంటారు. ఇవన్నీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బుక్ కీపింగ్ చేస్తూ ఉంటారు. అది కూడా ఇప్పటివరకు ఆఫ్లైన్లో ఎక్కువగా జరిగేది, బుక్ ఆన్ రికార్డ్, ఆఫ్ రికార్డ్. ఇప్పుడు ఆన్లైన్ రికార్డ్, డిజిటల్ అవేర్నెస్ అంటాం దాన్ని మనం, డిజిటల్ ట్రాన్సాక్షన్, డిజిటల్ బుక్ కీపింగ్ అంటాం, రైట్? సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి. అదేవిధంగా ఈ నారీ ఎంపిక అయితే వచ్చే ప్రయోజనాలు ఏంటి, చాలా మంది దగ్గర కోరుకునేది, సార్ ఈ నారీకి ఎంపిక అయితే వచ్చే ప్రయోజనాలు ఏంటి అని కోరుకుంటూ ఉంటారు కదా. ఒకసారి మనం చూసినట్లయితే ప్రయోజనం అదనపు ఆదాయం. డ్వాక్రా మహిళలు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్, డ్వాక్రా మహిళకి ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ అని చెప్పొచ్చు. ఆల్టర్నేటివ్ అంటే ఏంటంటే మన ప్రస్తుతం వస్తున్న ఆదాయాలు కాకుండా ఎడిషనల్గా ఎక్కువగా డబ్బు సంపాదించుకోవచ్చు ఆల్టర్నేటివ్గా, ఓకేనా? సో నాయకత్వం, విలేజ్ లెవెల్ డిజిటల్ లీడర్షిప్ రోల్, నాయకత్వం అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీడర్షిప్ తీసుకుంటారు కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి వాళ్ళు. టెక్నాలజీ అవగాహన, గవర్నమెంట్ యాప్స్, డిజిటల్ సర్వీసెస్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. తెలీదు అనే పదం వల్ల మనం చాలా నష్టపోతాం. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్, పోటీ ప్రపంచంలో ప్రతిది కూడా ఆన్లైన్ అవుతా ఉంది. మన ఆధార్కి, మన ఆస్తిపాస్తులు అన్నీ కూడా సర్వేలకు సంబంధించి అన్ని సర్వేల ద్వారా అటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఇటు స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, మన డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మన ఆధార్ కొడితే మన చిట్టా వచ్చేస్తుంది.
ముందు మన చిట్టా మనం చదువుకోవాలి కదా! ఆన్‌లైన్‌లో ఎలా ఉంది ఏంటని. తప్పులుంటే సరి చేసుకుంటాం. సో, అసలు మనకు తప్పుందా, ఒప్పుందా అని మనం చూసుకోవాలంటే ముందు మనకి ఆ డిజిటల్ అవేర్‌నెస్ కలిగి ఉండాలి కదా! ఓకేనా? ఇప్పుడు ఆహ్, ఈ గవర్నమెంట్ యాప్స్ మీద గాని, ఈ స్మార్ట్ ఫోన్స్ మీద గాని, గవర్నమెంట్ తీసుకొస్తున్న బ్యాంకింగ్ స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఆ! చాలా ఉన్నాయి మనకి. అవన్నీ మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలా? ఓకేనండి. దానికి సంబంధించి టెక్నాలజీ మీద మంచి అవగాహన కల్పిస్తారు ఈనారి స్కీమ్‌లోన మహిళలకు. ఓకే. అలా పారదర్శకత అంటే ట్రాన్స్‌పరెన్సీ. అంటే ఏంటి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అకౌంట్స్ ఎంత తీసుకున్నారు? ఎంత కట్టారనేది ఏ టు జెడ్, పిన్ టు పిన్ పైసాతో సహా అందులో నోట్ చేయాల. తెలియాలి గ్రూప్ మెంబర్స్ కూడా. ఆ లీడరు కట్టిందా లేదా అనేది కూడా ఆ మెంబర్‌లకి తెలియాలి. అందుకే ఇది బాగా ఉపయోగపడుతుంది. సో, స్వయం ఉపాధి. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ కాన్ఫిడెన్స్ బూస్ట్. ఏంటండి? స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండి. స్వయం ఉపాధికి సంబంధించి. ఓకేనా? రైట్. ఈనారి అర్హతలు. అన్న అసలు ఈనారి అర్హతలు ఏంటి అని మీరు అడిగినట్లయితే, ఈనారి అర్హతలు వయసు కనీసం 18 సంవత్సరాలు, మాక్సిమం 45 సంవత్సరాల మధ్య ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఈనారిలో మీరు చేరాలనుకుంటే కనీసం 18 సంవత్సరాలు, మాక్సిమం 45 సంవత్సరాలు కలిగి ఉండాలి. సభ్యత్వం డ్వాక్రా అంటే డ్వాక్రాలో మీరు సభ్యురాలై ఉండాలని అర్థం. కనీసం 18-40 సంవత్సరాలు డ్వాక్రాలో సభ్యురాలై ఉండాలి. విద్యార్హత ఇంపార్టెంట్. 10వ తరగతి ఎస్ఎస్‌సి కలిగి ఉండాలి. కలిగి ఉండాలంటే పాస్ అయ్యి ఉండాలని అర్థం క్లియర్‌గా. అలాగే ఫోన్ అవగాహన. ఓకే. స్మార్ట్ ఫోన్ నేర్చుకుంటారు రాకపోతే ఇబ్బందే ఉంది గానీ, కార్యకలాపాలు ఎస్‌హెచ్‌జి యాక్టివిటీస్‌లో చురుకుగా యాక్టివ్‌గా ఉండాలి అని తెలియజేస్తా ఉన్నారు. దీన్ని బట్టి మీరు ఈనారిలో అర్హత కలిగి ఉన్నారా? లేదా? అనేది మీకు ఈ యొక్క అర్హతను బట్టి తెలిసిపోతుంది. అలాగే గమనికేంటి నోటు 25 కంటే ఎక్కువ డోక్రా సంఘాలు ఉన్న గ్రామాల్లో 25 కంటే ఎక్కువ డోక్రా సంఘాలున్న గ్రామాల్లో 6-10 మంది మహిళలను ఈనారిలకు ఎంపిక చేస్తారు. మంచి ఆపర్చునిటీ అండి. మినిమమ్ 25 సంఘాల కంటే ఎక్కువ ఉంటే 6-10 మంది ఈనారిలుగా ఎంపిక చేస్తారు. దీన్ని మంచి ఆపర్చునిటీగా మీరు తీసుకోవచ్చు. అలాగే ఎంపిక ప్రక్రియ ఎలా ఎంపిక చేస్తారు అని మనం చూసినట్లయితే మనం చూసినట్లయితే ఎంపిక ప్రక్రియ అర్హత కలిగిన ఆసక్తి గల మహిళలు నుంచి ఎంపిక. శిక్షణ స్పెషల్ డిజిటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అంటే ఎంపిక ప్రక్రియ ఏంటి? 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. 18-40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఫోన్ మీద అవగాహన ఉండాలి. ఇవన్నీ కూడా అర్హతలు తీసుకొని అందులో నుంచి ఎంపిక చేస్తారు. స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. బాధ్యతలు విలేజ్ లెవెల్‌లో, మండల్ లెవెల్‌లో సరిగ్గా పాల్గొంటారు. ప్రోత్సాహాలు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తాయి. ఇన్సెంటివ్స్ ఖచ్చితంగా ఉంటాయి. తరచుగా మీకు వచ్చే క్వెషన్స్, డౌట్స్ ఏముంటాయో అవి కూడా చెప్తాను చూడండి. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే డ్వాక్రా సభ్యురాలై ఉండి 10వ తరగతి చదివి ఆండ్రాయిడ్ ఫోన్ గల వాడకం గల మహిళలకి. ఓకేనా? జీతం ఎంతుంటుంది? ప్రభుత్వం ప్రోత్సాహం. అంటే మీరు చేస్తున్న పని బట్టే. ఒక గ్రామంలో ఎంతమంది? 6-10 మంది అని చెప్పుకుంటా ఉన్నాం. 25 గ్రూపుల కంటే ఎక్కువ ఉంటాయి. ప్రధాన పని గవర్నమెంట్ యాప్స్, డిజిటల్ పేమెంట్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అకౌంట్స్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ప్రధానంగా ఉంటాయి. శిక్షణ తప్పనిసరి అని అడుగుతా ఉన్నారు. అవును. ప్రతి ఎంపికైన ఈనారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా ఉంటారు. టెక్నాలజీపై మంచి ఆసక్తి కలిగిన మహిళలకు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో, డౌట్స్‌ని కామెంట్ ఆన్సర్ చేస్తాను. అందరూ బాగుండాలి. అందరికీ మంచి జరగాలి. జై